హాయ్ అండి. వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన హోమ్ కిచెన్‌లో రవ్వ కేసరి ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఈ కేసరి మనకి ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, లేదంటే ఇంట్లో ఏమైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు, లేదా దేవుడికి నైవేద్యంగా పెట్టాలి అనుకున్నప్పుడు చాలా సింపుల్ అండ్ ఈజీగా, అలాగే చాలా క్విక్‌గా ఈ స్వీట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోండి. పాన్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలో 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి అనేది కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్స్ని వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి. నేనైతే పిస్తా, కిస్మిస్ అండ్ జీడిపప్పును వేసాను. ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి కదా, దీనిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. నెక్స్ట్ సేమ్ ఇదే ప్యాన్లో ఒక కప్పు వరకు సుజీ రవ్వ అంటారు కదా, మేమైతే బొంబాయి రవ్వ అంటాము. ఈ బొంబాయి రవ్వను వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో కంటిన్యూస్గా కలుపుతూ ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రవ్వలో నుంచి మంచి సువాసన వస్తుంది, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. లేదంటే రవ్వ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకున్నాం కాబట్టి 3 కప్పుల వరకు నీరుని వేసుకుని ఈ వాటర్ అనేది బాగా మరుగుతూ ఉండంగా స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రవ్వని వేసుకుంటూ గరిటెతో కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో రవ్వ అనేది ఉండకట్టేస్తూ ఉంటుంది. సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈవెన్గా గరిటెతో స్పీడ్గా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అదే విధంగా గరిటెతో బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే రవ్వ అనేది గడ్డకట్టదు. ఈ విధంగా రవ్వని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్లో రవ్వ అనేది ప్యాన్ నుండి సపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకుని రవ్వని బాగా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం స్వీట్ని 1 కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్పుల వరకు షుగర్ని యాడ్ చేసుకుంటే స్వీట్ అనేది సరిపోతుంది. పర్ఫెక్ట్గా అటు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉంటుంది. షుగర్ వేసిన తర్వాత గరిటెతో కలుపుతూ ఉండాలి. షుగర్ని వేశాక రవ్వ అనేది గడ్డలు కట్టేస్తూ ఉంటుందండి. ఏం కంగారు పడనవసరం లేదు. అది షుగర్ అంతా కరిగిపోయి షుగర్ అనేది రవ్వ అబ్జర్వ్ చేసుకునేటప్పుడు మళ్ళీ గడ్డలు అనేవి కంప్లీట్గా పోతాయి. చూసారా, ఫస్ట్ గడ్డలుగా ఉంది కదా, ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే గడ్డలు అనేవి ఏమీ ఉండదు. చూసారా, గడ్డలు అనేవి కంప్లీట్గా పోయాయి. మళ్ళీ కేసరి అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అయిపోతూ ఉండాలి కేసరి అనేది. ఈ స్టేజ్లోనే ఒక 1/2 కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి అనేది మధ్య మధ్యలో ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఎట్ ఏ టైం ఒకేసారి నెయ్యిని వేసేసుకోకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, నెయ్యిని యాడ్ చేస్తుంటే ప్యాన్కి ఏమీ అతుక్కోకుండా కేసరి అనేది ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది కదా. ఈ విధంగా బాగా నెయ్యిని వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కేసరి అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. దీనిలో లాస్ట్గా కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటే కలర్ అనేది బాగుంటుంది. ఫుడ్ కలర్ని యాడ్ చేశాక మరి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటూ గరిటెతో మిక్స్ చేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ అనేది మొత్తం కేసరికి కలిసిపోయేలాగా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా మన ఎమ్మీ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇంకా మనం ఆల్రెడీ డ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుంటే మన టేస్టీ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఒక గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. నేనైతే దేవుడికి నైవేద్యం కోసం ప్రిపేర్ చేశానండి. సో అందుకే ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మిగిలిన రవ్వ కేసరి మొత్తం ఒక బౌల్లోకి తీసుకుని
జీడిపప్పు, కిస్మిస్, పిస్తాతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్‌గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. స్వీట్ కూడా ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా ప్రిపేర్ చేశాను. మీకు ఈ వీడియో యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్